హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. బాగుండాలి కూడా. నాకైతే కొంచెం కోల్డ్ అయిందండి. ఓకేనా? ఆ పరమశివయ్య ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్లనే మీతో పాటు నాకు కూడా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? మనకు ఈరోజు యూనివర్స్ గైడెన్స్ అంటే యూనివర్స్ ఎలాంటి మెసేజ్ ఇస్తుందో చూద్దాం. అంటే కంటెంట్ ముందుగా చెప్పేదాన్ని అలా చెప్పక ముందుకే అసలు కంటెంట్ ముందుగా ఎలా చెప్తామండి? నాకు అర్థం కాదు. దీని విషయం నేను తర్వాత మాట్లాడతాను. కానీ ఇప్పుడైతే ఫస్ట్ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంది చూద్దాం. ఇంకోటి, మీకు 30 or 40% రిజనెట్ అయినా ఇది మీది అని తీసుకోండి. లేదంటే ఇది నాట్ ఏ పర్సనల్ రీడింగ్, ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. ఇందులో మీకు ఏమైనా కొన్ని పాయింట్స్ రిజనెట్ అయితే అవి మీవని తీసుకోండి. లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లేక తీసుకోండి, వదిలేయండి. జస్ట్ టైంపాస్ కోసం చూడండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఓన్లీ టైమ్లెస్ రీడింగ్. మీ కళ్ళ ముందుకు మీకు ఎప్పుడు వచ్చినా ఇది మీది అనుకోవచ్చు. అక్కడ వినేవారు మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, బోత్ ఆఫ్ యూ ఎవరికైనా వర్తిస్తుంది. ఓకేనా అండి? ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి రిలేషన్షిప్ అయినా పర్వాలేదు. అక్కడ ఎవరైతే చూస్తున్నారో ఆ చూసే పర్సన్ ఎవరైనా కావచ్చు. ఓకేనా? ఎవరైనా కావచ్చు. మీకు రిజనెట్ అయ్యిందంటే అది మీదే అనుకోండి. ఎందుకంటే చూసేవాళ్ళు కదండి బాధ అనుభవించేది. ఏదైనా కానీ బాధ్యత తీసుకునేది, బాధ అనుభవించేది ప్రతిదానికి చూసేవారికి కదండి వీడియో. అందుకే ఓకేనా? ఇది జనరల్ రీడింగ్ మాత్రమే. యూనివర్స్ మంచి మెసేజ్ ఇవ్వండి ప్లీజ్. శివయ్య మంచి మెసేజ్ ఇవ్వండి. యూనివర్స్ మంచి మెసేజ్ ఇవ్వండి ప్లీజ్. యూనివర్స్ గ్రాట్యూడ్. యూనివర్స్ మా వ్యూవర్స్కి మంచి మెసేజ్ ఇస్తారని అనుకుంటున్నారు. ఈరోజు మా వ్యూవర్స్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటి చూద్దాం. అసలు మీకు యూనివర్స్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది చూద్దాం. ఓకేనా? గ్రాట్యూడ్ యూనివర్స్ ప్లీజ్ డివైన్ మీరు ఇచ్చే మెసేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? గ్రాట్యూడ్. మీరు చూసే వాళ్ళు ఎవరైనా కావచ్చండి. 30 or 40% రిజనెంట్ అయినా మీరు అనుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు చెడులో కూడా మంచిని వెతకండి. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే కానీ మంచితనాన్ని చెడుగా ఆలోచించొద్దు. ఓకేనా? మనం ఎప్పుడైతే పాజిటివ్గా థింక్ చేస్తామో అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ప్రతి ఒక్కరూ మన ఎదుగుదల చూసి అనగదొక్కాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ ఆ పిచ్చి పుకార్లు పట్టించుకోవద్దు. మీ అందరికీ చెప్తున్నాను. అది మీ చుట్టుప్రక్కల ఉండొచ్చు, ఎవరైనా కావచ్చండి. అర్థం చేసుకోండి. ఓకేనా? మీ ఇద్దరి మధ్యలో అంటే మీ పర్సన్ అండ్ మీరు, మీ ఇద్దరి మధ్యలో ఎవరు వచ్చినా ఆ థర్డ్ పార్టీ రిలేషన్షిప్పే అవుతుందండి. ఇది కూడా చెప్తున్నా. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి, సపరేషన్లో ఉన్నవారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు యూనివర్స్ ఎలాంటి మెసేజ్ ఇస్తుందో చూద్దాం. ఓకేనా? మరి ఆ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి, డివైన్ ఇచ్చే మెసేజ్ ఏంటి చూద్దాం. ఓకే ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ ఇవ్వండి. ఓకే, యూనివర్స్ అయితే బాగానే మంచి మెసేజ్లు అయితే ఇస్తున్నారు. చూద్దాం. నాకు తెలిసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే కనిపిస్తున్నారు. ఫస్ట్ థింక్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే ఉన్నారండి. ఓకేనా? యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి ఖచ్చితంగా. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుందండి. ఓకే, యూనివర్స్ మెసేజ్ ప్లీజ్. ఓకే, నిజంగా అండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంది. చాలామంది అంటే యూనివర్స్ మంచి మెసేజ్ ఇస్తుంది ఈరోజు. ఈ వీడియో ఈరోజు ఎవరైతే చూస్తున్నారో వారు నిజంగా చెప్తున్న అదృష్టవంతులు. ఎందుకు అయ్యో అక్క రోజు చెప్తుంది అదృష్టవంతులని, ఎందుకు అవుతారు అక్క అదృష్టవంతులు అని మీకు ఏమైనా అనిపిస్తుందా? అట్లేం కాదండోయ్. ఈ కార్డ్స్ మనకి ఎట్లా వస్తే గట్లా చెప్పడమే మన హ్యాబిట్, మన అలవాటు గట్లా అన్నట్టు. ఇక్కడ మనము ఏదైనా కానీ వచ్చింది చెప్తాం కానీ రాంది చెప్పం. అర్థమైందా?
అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే అండి, చాలు కార్డ్స్ అయితే చాలు ఇప్పటివరకు అయితే. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్, ఎవరో మీ లైఫ్లో టాక్సిక్ పర్సన్ అయితే ఉన్నారు. ఓకేనా అండి. ఈరోజు మీకు యూనివర్స్ ఇచ్చిన గైడెన్స్ ఏంటి అంటే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి అయితే ముందుగా చెప్తున్నా వినండి. మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వారికి చెప్తున్నాను, ఖచ్చితంగా నిజంగా మీరు హానెస్ట్గానే ఉన్నప్పటికీ కూడా మీ పర్సన్ గురించి చెప్తున్నాను. ఓకేనా, మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో చూసే వాళ్ళకి చెప్తున్నాను, మీ మనసులో ఉన్న పర్సన్ వారు ఎవరైనా కావచ్చు, ఎలాంటి రిలేషన్షిప్ అయినా కావచ్చండి. ఇన్ని రోజులు మీ పైన అజమాయిషి చలాయించారు. తను మీ పర్సన్ వాస్తవానికి మిమ్మల్ని గెలవాలి అని అనుకుంటున్నారు, మీరే ముందుగా రావాలి అని అనుకుంటున్నారు. ఓకేనా, మీ నంబర్ బ్లాక్ పెట్టడం కానీ, లేదంటే మీతో మాట్లాడకపోకుండా ఉండడం కానీ, సడన్గా మొన్నటి వరకు హ్యాపీగా మాట్లాడి సడన్గా నంబర్ బ్లాక్ చేయడం, సడన్గా మాట్లాడకపోవడం, సడన్గా మనసు బాగాలేదు అని చెప్పడము, అప్పుడప్పుడు మనస్పర్ధలు రావడం, చీటికి మాటికి చిన్న చిన్న గొడవలు పెట్టుకోవడం. అంటే మీరు ఏదైనా తగ్గి ఒక మాట ముందుకు వెళ్ళినప్పటికీ కూడా మీ గురించి ఆలోచించకుండా తను ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దిగాలుగా ఉండడం. మీ పర్సన్ అయితే ఎందుకు అలా ఉంటున్నారంటే, వారు నిజంగా మీ పర్సన్కు ఎవరో చెప్పుడు మాటలు వింటున్నారండి. చెప్పుడు మాటలకు లోనైపోయి చాలామంది అంటే ఉంటారు కదా మధ్యలో, ఎవరైనా అంటే మంచిగా ఉంటే చూడలేని వారు ఉంటారు కదా, గట్ల చెప్పుడు మాటలు అయితే వింటున్నారు. చెప్పుడు మాటలు వినడం వల్ల మీ పర్సన్ ఇలా మారడానికి అవకాశం ఉంది. ఓకే, మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, నేను అనవసరంగా చెప్పుడు మాటలు విని నా పర్సన్ని నేను దూరం చేసుకుంటున్నానా, నా పర్సన్ని నేను ఏమైనా నమ్మలేకపోతున్నానా అని తను కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. అర్థమవుతుందా, తను కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, నా పర్సన్ని నేను నిజంగా నమ్మలేకపోతున్నానా, అసలు నిజమా అబద్ధమా అనే సందిగ్ధంలో ఆల్రెడీ మీ పర్సన్ పడిపోయారు. ఆల్రెడీ మీ పర్సన్ 2 సైడ్స్ ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే అటు చెప్పుడు మాటలు నమ్మాలా, ఇటు మిమ్మల్ని నమ్మాలా, ఎటు అర్థం కాని సిచ్యువేషన్లో ఎవరిని నమ్మాలి అని అంటే, చాలా వరకు అయితే మీ మట్టుకు వాళ్ళ పాదాలు నడుస్తున్నాయి. అంటే మీ వైపు రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ చెప్పుడు మాటలు వాళ్ళు చెప్తారని వీళ్ళకి అర్థమవుతుంది. కానీ వీరు మీ వైపు వస్తారు అని తెలిసేలోపే మళ్ళీ ఏదో ఒక మాట చెప్పడం, మళ్ళీ మాట దాటేయడం, అలాంటి పనులు చేసేసరికి మీ పర్సన్కి చాలా మనసు బాగుండడం లేదు. చాలా దిగాలుగా ఉన్నారు. మీ జ్ఞాపకాలు వాళ్ళకు చాలా హెడ్ఏక్గా ఉన్నాయి. అంటే మీ జ్ఞాపకాలను తలుచుకుంటూ వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. టెంపరేచర్ అంటే చాలా చాలా వాళ్ళ మైండ్ అనేది మాట వినట్లేదు. అంటే చెప్పుడు మాటలు విని ఆల్మోస్ట్ వాళ్ళ ఉన్న మైండ్ కూడా కొద్దిగా రిపేర్ సెక్షన్కి వెళ్ళడం జరిగింది. రిపేర్ అవుతుంది ఆల్రెడీ. మరికొద్ది రోజులలో మరి మీకు మంచి జడ్జ్మెంట్ అయితే మీ పర్సన్ నుంచి వస్తుందండి. ఓకేనా, మీ పర్సన్ ఇలా టెంపరేచర్కి గురై కొద్ది రోజుల తర్వాత తన రియలైజేషన్ అయ్యి మళ్ళీ మీ వైపుకి రావాలి అని ఒక మంచి ప్రపోజల్ తోటి మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటున్నారు. మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అని అంటే, మీరు కూడా మీ పర్సన్ అలా ప్రపోజల్ చేయాలి అని అనుకుంటే మరి యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరంటే చేస్తారు. ఎందుకంటే మీరు హానెస్ట్గా ఇష్టపడుతున్నారు, జెన్యున్గా ఉన్నారు. మీది నిజంగా చెప్పాలంటే ట్రూ లవ్ కాబట్టి మీ పర్సన్ కోసం మీరు కూడా చాలా చాలా దిగులుగా ఉన్నారు, చాలా చాలా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ఎప్పుడెప్పుడు వస్తారా అని మీ పర్సన్ కోసం మీరు కూడా చాలా ఎదురు చూస్తున్నారు. గట్లనే మీ పర్సన్ వస్తారండి. ఖచ్చితంగా మీ లైఫ్లోకి మీ పర్సన్ వస్తారు. మీ పర్సన్ రాగానే ఖచ్చితంగా మీకు రీయూనియన్ ఉంది. ద సన్ కార్డ్, ప్రపోజ్, మీరు ఫీల్ అవుతున్నారు. టెంపరేచర్, 2 క్యారెక్టర్స్, మీ పర్సన్ ఫీల్ అవుతుండు, మీ పర్సన్ ఇక్కడ రావాలని ఎదురు చూస్తుండు. ఇగో ఏమంటారు, రీయూనియన్ కార్డ్ అయితే ఉంది. ఓకేనా, ఇవి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి చెప్పేశాను. ఓకేనా, ఇంకొకటి లవర్స్.
ఎవరైనా లవ్ అంటే ఫ్రెండ్స్ అంటే కొంతమంది ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారే అవకాశం ఉందండి. కొంతమంది బంధువులలో కూడా చూస్తూ చూస్తూ ఆ బంధువులలో కూడా లవర్స్గా మారే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే ఏదైనా ఒక స్టెబిలిటీ అనేది లేకుండా పోతుంది లైఫ్లో. ఎందుకు అంటే అక్కడ మీ పర్సన్ అనేది అంటే లవ్ ప్రపోజల్ అంటే తన మనసులో ఉన్న మాట అది. ఇగో మనసులో ఉన్న మాట అంటే టీనేజ్ కుర్రాళ్ళమే అనుకోకుర్రి ఇంకా. అది ఎవరికైనా కావచ్చు. ఇగో అందరికీ ఉండేది మనసే. అందరికీ మనసులో ప్రేమ అనేది ఉంటుంది. ఎలాంటి పర్సన్స్ అయినా సరే అండి, అది ఏజ్ ఉన్నవాళ్ళు కావచ్చు, ఏజ్ లేని వాళ్ళు కావచ్చు. ఈ మనసు ప్రేమకి ఏజ్తో సంబంధం లేదండి. ఓకేనా? అట్లని అయ్యో అక్క ఏజ్తో సంబంధం లేదంటున్నావు, అయితే ముసలోళ్ళు కూడా అభిమానించుకోవచ్చా అని అంటారు. కానీ అన్యోన్యమైన దాంపత్యాలు ఉంటే మాత్రం వాళ్ళు కాటిలో కలిసేంత వరకు కూడా వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉంటుందండి. ఉండదని మాత్రం నేను చెప్పను. ఓకేనా? అయితే కొంతమందికి మాత్రం ప్రపోజల్స్ అయితే ఉన్నాయండి. కొత్తగా ఎవరో అంటే ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ప్రపోజ్ ఇద్దామా, యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అసలు అని ఆలోచిస్తున్నారు. అయితే యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అంటే చేస్తారా చెయ్యరా అని చాలా దిగాలుగా ఆలోచిస్తున్నారు. పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకేనా? చాలా అంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరంటే చేస్తారు అండి ఖచ్చితంగా. ఎందుకంటే మీ పర్సన్ మీకోసం చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఆల్రెడీ మీకు ప్రపోజ్ చేయడానికి ఎన్నిటినైనా దాటుకొని వస్తాను, నీ కోసం ఏదైనా చేస్తాను అని మీ పర్సన్ అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ని మీకు నమ్మడానికి కొంచెం ఎందుకో ఇబ్బందిగా ఉంది. నమ్మాలా వద్దా, ఎందుకు ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదు, ఇది ఎంతవరకు నమ్మాలి అని మీరు అనుకుంటున్నారు. ఓకేనా? మీ పర్సన్ అయితే మీకోసం సంప్రదింపులు అంటే తెలుసుకుంటున్నారు. అంటే ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. అయితే ప్రపోజ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రపోజ్ పట్టుకొని ఇక్కడ ఉన్నారు. మీకోసం చేయడానికి చాలా చాలా ఆలోచిస్తున్నారు. ఓకేనా? ప్రపోజల్ అయితే తీసుకుంటున్నారు. ప్రపోజల్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? కొంతమంది ప్రపోజల్ అయితే యాక్సెప్ట్ అయితే జరుగుతున్నాయండి. ఓకేనా? కొంతమందికి ప్రపోజ్ జరుగుతున్నాయి. కొంతమందికి మరికొంతమందికి చాలా హ్యాపీ ఫ్యామిలీ అండి. సంతోషమైన కుటుంబం. చాలా మంచి అంటే కుటుంబం కావచ్చు, హ్యాపీ అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య అది ఎవరైనా కావచ్చు. అలా ఒక ఫ్యామిలీ కావచ్చు, ఫ్యామిలీ కాకపోవచ్చు, లేకపోతే ఫ్యామిలీలో మరి ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఎవరైనా కావచ్చు. రిలేషన్ ఎలాంటిదైనా పర్వాలేదండి. మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిదైనా పర్వాలేదు. మీ ఇద్దరి మధ్యలో అయితే టాక్సిక్ పర్సన్ అయితే ఎవరో ఉన్నారు. ఇది బొటమ్ ఆఫ్ ద డెక్ అండి. టాక్సిక్ పర్సన్ ఎవరో ఉన్నారు. ఓకేనా? మంచి లైఫ్లో అంటే మంచి లైఫ్లో ఉన్న మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలాంటి మంచి లైఫ్ లీడ్ చేసే మీ లైఫ్లోకి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వేరే వారికి మీ పర్సన్ ఇంప్రెస్ కావడం అనేది జరిగింది. మీ పర్సన్ వేరే వారికి ఇంప్రెస్ అయ్యారు. ఎందుకంటే మీ పర్సన్ అయితే ఇక్కడ చాలా సంతోషమైన ఫ్యామిలీ అయితే ఉంది. ఫ్యామిలీయో లేకపోతే మంచి రిలేషన్. ఓకేనా? ఏదైనా కావచ్చు. మంచి రిలేషన్షిప్ అయితే ఉంది. హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారు. సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. ఇంప్రెస్ అయ్యారు. మీ పర్సన్ వేరే వారికి ఇంప్రెస్ అయ్యారు. ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉంది. టాక్సిక్ పర్సన్ ఎవరో ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్ని ఇంప్రెస్ చేయడానికి ఎవరో మధ్యలో టాక్సిక్ పర్సన్ ఉన్నారు. ఆల్రెడీ మీ పర్సన్ ఇంప్రెస్ అయ్యారు. ఇక్కడ ఆల్రెడీ 10 ఆఫ్ కప్స్ 10 ఆఫ్ పెంటికల్స్ 10 ఆఫ్ పెంటికల్స్ ఆల్రెడీ ఆఫర్ తీసుకున్నారు. ఒకరినొకరు ట్రూ లవ్ చేసుకుంటున్నారు. అంటే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఓకేనా అండి? ప్రేమ అయితే ఉంది. సరే, ఈ ప్రేమ, ఈ ఇంప్రెస్, ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ మరి ఎప్పటికీ ఉంటుందా చూద్దాం. థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయితే ఖచ్చితంగా ఉందండి. కానీ ఈ థర్డ్ పార్టీతో ఉన్నన్ని రోజులు కొద్ది రోజులు హ్యాపీగానే ఉన్నారు. కొద్ది రోజులు బాగానే ఉన్నారు. మరికొద్ది రోజుల తర్వాత ఏం జరిగింది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తనకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. అర్థమవుతుందా? ఏం చేయాలో అర్థం కావటం లేదు. రెండు సమస్యల మధ్య చిక్కుకొని
మరి ఇటు థర్డ్ పార్టీనా, ఇటు నా పర్సనా, ఏం చేయాలి, ఏది చూజ్ చేసుకోవాలి అని అర్థం కాక ఆ రెండు సమస్యల మధ్య చాలా మట్టుకు జగలవుతున్నారు. ఎక్కువ మట్టుకు ఇందులో మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే కనిపిస్తున్నారండి. ఓకేనా, పెళ్ళైన వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. హార్ట్ బ్రేకింగ్లో అయితే ఉందండి. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఇరుక్కుపోయారు కాబట్టి హార్ట్ బ్రేకింగ్లో అయితే ఉంది. ఓకేనా, మరి వీరికి రీయూనియన్ ఉందా, మరి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా అంటే జడ్జిమెంట్ అయితే ఉందండి. జడ్జిమెంట్ అయితే మీ ఇద్దరు అంటే మీ సమస్యలకు జడ్జిమెంట్ అయితే ఉంది. మరి ఆ జడ్జిమెంట్ ఎంతవరకు వస్తుంది అని అంటే థర్డ్ పార్టీ రిమూవ్ ఎప్పుడవుతుంది చూద్దాం. థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా అంటే ఇప్పుడు అప్పుడే కాదండి, కొంచెం టైం పడుతుంది. థర్డ్ పార్టీ రిమూవ్ కావడానికి వచ్చినంత లైఫ్లోకి వచ్చినంత సులభం కాదండి థర్డ్ పార్టీ రిలేషన్షిప్. వెళ్ళిపోవడము వచ్చేటప్పుడు సులువుగానే వస్తారు, వెళ్ళేటప్పుడే కష్టంగా వెళ్తారు. ఎందుకంటే చిన్న భిన్నం చేయాల్సిన పని వాళ్ళకు ఉంది కాబట్టి ఆ పని అంతా క్లియర్ అయిపోయాక ఒక జడ్జిమెంట్ ఇచ్చేసి ఒక ఎండ్ కార్డ్ ఇచ్చేసి మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ థర్డ్ పార్టీ వాళ్ళలో చిక్కిపోయారని చెప్పాను కదా, మీ పర్సన్ ఫైనాన్షియల్ పరంగా చాలా వరకు కొంతమందికి మనీ పరంగా హెల్ప్ చేయడం జరిగింది. కొంతమంది అయితే ఫైనాన్షియల్ పరంగా మీ థర్డ్ పార్టీ వాళ్ళలో చిక్కిపోయి పని సరిగ్గా చేసుకోకపోవడము, వర్క్ లేకపోవడము, జాబ్ లేకపోవడము అంతా శనీశ్వరం అంతా వచ్చి నెత్తి మీద కూర్చున్నట్టు, అందుకే గిడ హార్ట్ బ్రేకింగ్ ఉంది, అప్పుల పాలు కావడము, కొంతమందికి ఏమో ఇలా జరుగుతుంది. కొంతమందికి మంచి మంచి థర్డ్ పార్టీకి ఇచ్చేంత ఆఫర్ ఇచ్చేసి వదులుకునే అవసరం వస్తే కూడా వదులుకునే చాయిస్ అయితే ఉందండి. ఓకేనా, మీ కొంతమందికి అయితే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉన్న వారికి ఖచ్చితంగా చూడండి ఉంది. ఎందుకు అంటే ఉంది, మరి వెళ్ళిపోతుందా లేదా అంటే వెళ్ళిపోయే అవకాశం అయితే ఉందండి. ఓకేనా, డెవిల్ కార్డ్ అంటే ఫిజికల్ బాండింగ్లో ఉన్నారండి. ఫిజికల్ బాండింగ్లో ఉన్నవారు ఖచ్చితంగా ఉన్నారు. థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా అని అంటే ఇప్పుడెప్పుడే కాదండి, కొంచెం టైం అయితే పడుతుంది. ఎక్కువ అయితే ఇందులో మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇంకొకటి ఇందులో ఎక్కువగా అంటే అన్కండిషన్లో విపరీతమైన ప్రేమ, అంటే ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంటుంది. పెళ్ళి కాని వాళ్ళు కూడా ఉంటారు, మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటారు. ఇంకా అది ఎవరైనా కావచ్చు, ఎలాంటి రిలేషన్షిప్ అయినా కావచ్చు. ఇంకొకటి పెళ్ళి కాని వారికే పెళ్ళి అవుతుందా అక్క అని మాత్రం అడగొద్దు. ఎందుకంటే నేను చెప్తా వినండి, మ్యారేజ్ అయిన వాళ్ళు కొంతమంది వీడియోస్ ఉంటుండొచ్చు, డివోర్స్ తీసుకొని ఇంటి మీద ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి జీవితం ఇవ్వడానికి మరొక పర్సన్ వారి లైఫ్లోకి రావచ్చు. ఆ వచ్చిన పర్సన్కి వారికి అన్కండిషన్లో విపరీతమైన ప్రేమ ఉండొచ్చు. అలాంటి వారికి మరికొద్ది రోజులలో మ్యారేజ్ అయితే జరగబోతుంది. టైం అయితే పడుతుంది, ఇప్పుడు అప్పుడు జరుగుతుందని నేను టైం ఇప్పుడు జరుగుతుంది గప్పుడు జరుగుతుంది అని చెప్పలేను. ఈ పాయింట్స్ మీకు ఎవరికైతే రిజనెట్ అవుతున్నాయో, ఇవి మీకు ఎవరికైతే ఈ పాయింట్స్ రిజనెట్ అయితే వారే మీవని తీసుకోండి. ఇందులో ఏమాత్రం మీకు రిజనెట్ కాకపోతే మీవి కావని తీసుకోండి. జస్ట్ ఎంటర్టైన్మెంట్ వీడియో అని అనుకోండి. ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదు, ఇది జనరల్ రీడింగ్. అందరిది వస్తుంది. పర్సనల్ రీడింగ్ అంటే మీ ఒక్కరిది మాత్రమే వస్తుంది. జనరల్ రీడింగ్ అంటే ఎంతమంది వీడియో చూస్తారో సబ్స్క్రైబర్స్ కానీ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకున్నవారు చేసుకోని వారు ఎవరైనా చూడొచ్చు. వారందరికీ కూడా ఈ వీడియో ఖచ్చితంగా వర్తిస్తుంది. ఓకేనా, మీ లైఫ్లో అయితే టాక్సిక్ పర్సన్ అయితే ఉన్నారమ్మా. థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా అంటే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి, కానీ టైం ఇప్పుడు అప్పుడు అనేది నేను చెప్పలేను. ఓకేనా, కొందరికైతే మ్యారేజ్ కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో మరికొద్ది రోజులలో అన్కండిషన్ లవ్ అయితే ఉంది, పెళ్ళైతే జరగబోతోంది. ఓకేనా అండి, ఓకే, మ్యారేజ్ జరగబోతుంది, రీయూనియన్ ఉంది, ప్రపోజల్ ఉంది, మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది, టాక్సిక్ పర్సన్ కూడా ఉన్నారు, విపరీతమైన ప్రేమతో కూడా ఉన్నారు. ఓకేనా, మనీ పరంగా మనీ ఇష్యూస్ ఉన్నాయి. మీ పర్సన్కి చాలా హఠాత్తుగా ప్రేమ సడన్గా మాయమైనట్టుగా ఉంది, నిద్రలేని రాత్రి గడుపుతున్నారు. జాబ్ కోసం ఎవరైతే కెరియర్ కోసం మంచిగా ఆలోచిస్తున్నారో వారికి మంచి జాబ్ కెరియర్ బాగుండే అవకాశాలు అయితే ఉన్నాయి. కొంచెం టైం అయితే పడుతుందండి. అందరూ ప్రతి ఒక్కరు కూడా మీరు థింక్ చేయండి. ఓకేనా, కొంచెం టైం పడుతుంది. ఓకేనా, ఇందులో మనకు ఎవరెవరైతే కనిపిస్తున్నారు అంటే మిథున రాశి, కుంభరాశి, తులారాశి, వృశ్చికం, మకరం, కర్కాటకం, మేషం, సింహం,
ధనస్సు. ఈ రాశుల వారైతే ఈ రిలేషన్కి రిజనెట్ అయి ఉన్నవారైతే ఎక్కువగా ఉన్నారు. అంటే మిగతా రాశుల వరకు రిజనెట్ కాదా అంటే అవుతుంది. కాకపోతే వీరికి ఎక్కువ కనెక్టివిటీ అయ్యిందంటే వీరికి ఎక్కువగా కనెక్టివిటీ అవుతుంది. ఓకేనా? ఓకే, అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, డయల్స్ అయితే వేస్తాను. సారీ, మర్చిపోయా మీతో చెప్పుకుంటూ ఈ మన ఏంజల్ కార్డ్స్ తీయాలి కదా. సారీ, సేమ్ అనుకోవద్దు. నేనేదో డయల్స్ వేస్తే మంచి ఏంజల్ నెంబర్ వస్తుంది కదా అని డయల్సే పట్టుకున్నా. కానీ ఓకే, యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. ప్లీజ్ డివైన్ మంచి మెసేజ్ ఇవ్వండి. ప్లీజ్ డివైన్ మంచి మెసేజ్ ఇవ్వండి. థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా? గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇంకేదో తెలుసుకుంటారట మరి థర్డ్ పార్టీ విషయంలో, ఇంకేదో అనుభవాలు కావాలంట. మరి ఇంకేందో, మరి తన్నులు పడతారా, గుద్దులు పడతారా, మరి ఇంకేం చేస్తారో తెలియదు. మరి ఇంకా డోంట్ స్టాప్ అంటే మీరు ఎవరన్నా ఏమన్నా ఆలోచిస్తుండ్రా ప్రపోజల్ చేయడానికి? ఆలోచించకూరి, ప్రపోజ్ చేసేది అంతే. యువర్ రెడీ అంటే మీరు అంటే చెప్పాను కదా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అని. ఒకవేళ మీ పర్సన్ వస్తే యాక్సెప్ట్ అంటే చెయ్యండి. పాజిటివ్గా థింక్ చేయండి. ఓకేనా? నెగిటివ్గా థింక్ చేయకండి. ఓకేనా? కొంతమందికి ఈ ఇయర్ మొత్తం సంథింగ్ బెటర్. ఓకేనా? ఇప్పుడైతే కొంచెం బెటర్గా ఉండబోతుంది. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది చేయండి. మీ మనసుకు ఏది చెప్తే అది చేయండి. కొంతమందికి అయితే నాట్ ద రైట్ టైం. ఎవరికి? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వారికి, మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వారికి నాట్ ద రైట్ టైం. ఓకేనా అండి? ఓకేనా? ఏదైనా కాంప్రమైజ్ అయితే కండి. లైఫ్లో కాంప్రమైజ్ అయితే మీకు మంచి అనేది జరగబోతోంది. ఓకేనా? ఎవరికో హెల్త్ బాగాలేదంట, ఇంప్రూవ్మెంట్ హెల్త్. ఓకేనా? సక్సెస్ కొద్ది రోజుల తర్వాతనో ఎట్లనో థర్డ్ పార్టీ రిమూవ్ అయినప్పుడు మీరు సక్సెస్ అయితే ఉంటుందండి. థర్డ్ పార్టీ అయితే కొంచెం టైం పడుతుంది. ఓకేనా? సరే, మరి డయల్ చేస్తా. 3 వచ్చింది, 4 వచ్చింది, 5, 4, 6, 5, 3 టైమ్స్ ఎవరెవరికి వచ్చిందో అంటే 5 3 టైమ్స్ వచ్చిన వారు అంటే మీరు కోరుకోండి. 5 3 టైమ్స్ వస్తే 555 అని పెట్టి కామెంట్ పెట్టండి. ఓకేనా? చెప్తా. ఓకేనా? ఓకే, పెండిలంలో చూద్దాం మరి. ప్లీజ్ పెండిలం మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారికి థర్డ్ పార్టీ రిమూవ్ కావడానికి ఎంత సమయం పడుతుంది? ప్లీజ్ పెండిలం చెప్పండి ప్లీజ్. ఇయర్ ఎండింగ్ అవుతుందండి సెప్టెంబర్. మళ్ళీ వచ్చే ఇయర్లో ఫిబ్రవరి వరకు థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయితే కొంతమందికి క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. క్లోజ్ అయ్యింది కదా అని చెప్పేసి ఇక సప్పట్లు కొట్టుకొని ఉండకూరి. జరంతా మీ పర్సన్లను మీరు మీ పార్ట్నర్స్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోరి. మేల్ ఫీమేల్ ఇద్దరికి చెప్తున్నా. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి రీయూనియన్ ఉంది అని వచ్చింది. మరి అది రీయూనియన్ ఎన్ని రోజుల వరకు జరుగుతుంది? ప్లీజ్ డివైన్ మంచి మెసేజ్ ఇవ్వండి. నెక్స్ట్ నవంబర్ వరకు అయితే చూపిస్తుందండి. నవంబర్ అండ్ ఏప్రిల్ అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ లేదా నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కావచ్చు. ఇప్పుడు ఇదైతే జూలై మంత్ కదా, జూలై మంత్ నుంచి నవంబర్ వరకు అయితే ఎదురు చూడండి. జూలై నుంచి నవంబర్ డిసెంబర్ వరకు ఖచ్చితంగా మీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే కలుస్తారండి. ఓకేనా? మరి ప్రపోజల్ చేసిన వారు యాక్సెప్ట్ చేస్తారా? ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. ఓకే అండి, ప్రపోజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే అండి, పెండిలం మనకు అన్ని మంచి మెసేజ్ అయితే ఇచ్చాయి. ఓకే, ఆ పరమశివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు కూడా ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి, బాయ్.